ప్రైజ్ ద లార్డ్. ఎడార్ల సెలయేర్లు మార్చి 29. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. మత్తయి 6:28. ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు. సరే, ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కని నాటాడు. దేవా, దీనికి వర్షం కావాలి, దీని వేళ్ళు చాలా సున్నితమైనవి, కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. దేవా, ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి, సూర్యుడిని ప్రకాశింపచెయ్యి. మళ్ళీ ప్రార్థించాడు. అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకుని ప్రకాశించింది. తేమ కావాలి దేవా, ఈ మొక్క కణజనాలకు పుష్టి కలిగేందుకు గాను తేమని పంపించు. మళ్ళీ ప్రార్థన. చల్లని మంచు, తేమ ఆ మొక్కని ఆవరించింది. సన్యాసి సంతోషించాడు. కానీ ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది. సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు. ఆయన అన్నాడు, నేను కూడా ఓ మొక్క నాటాను. చూడు, అది ఎంత పచ్చగా కలకలలాడుతుందో. దాన్ని సృష్టించింది దేవుడు, కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవుడితో నేనేమీ బేరం ఆడలేదు. ఇలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమీ సలహాలనివ్వలేదు. దేవా, ఈ మొక్కకి ఏది కావాలో అది ఇయ్యి అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో, తుషారం కావాలో, నీరెండ కావాలో, నీటి చినుకులు కావాలో, మొక్కకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కదా. గరికె పూలు దిగులు పడకు నువ్వు. వాన చినుకులో గడ్డి పరకలు, పొగమంచులో పున్నాగ పూలు, చీకటి ముసుకున సిరిమల్లెలు, ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా పెరుగుతుంది, కుసుమిస్తుంది. వాటికి ఆధారం దేవుడే. నీరు పోసేవాడు ఆయనే. పూలు పూసేది ఆయన వల్లే. జాజి కంటే, సంపెంగ కంటే, మంచు కడిగిన మల్లె కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే. నీ బరువు ఆయనదే. కొరతలు, విన్నపాలు ఆయనకి చేరాలి. నీ బాధ్యత ఆయనదే. నిశ్చింతగా ఉండు, అంతా ఆయనకి వదిలి.